హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఐచర్ 380 బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే చేస్తున్నారు. వెహికల్ గురించి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తానమాట. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా మంది రీసెంట్గా తీసుకున్న వెహికల్స్ ఐచర్లో ఏమైనా ఉంటే చూడన్న అయితే అడుగుతున్నారు. ఒక 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కానీ ఒక 10 సంవత్సరాల లోపు చాలా మంది ఐచర్ వెహికల్స్ అయితే కావాలని అయితే అడుగుతున్నారు అనమాట. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వెహికల్ అనమాట. అది కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నారు. వానర్ అనేది ఓన్ వెహికల్, వానర్ చాలా నీట్ కండిషన్ అవుతుందన్నమాట. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా అయితే లేవన్నమాట. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఏదైనా వెహికల్ కొనే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క వెహికల్స్ మీద మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే చూసే వాళ్ళకైతే మాత్రమే వస్తుందన్నమాట. అది కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వానర్కు చూపిస్తేనే మీకు కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. వీడియో ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడం వల్ల మీకు మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుస్తుందన్నమాట. వెహికల్ యొక్క మోడల్ కానీ, ప్రైస్ కానీ, లొకేషన్ కానీ, డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే తెలుస్తాయి. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. మన ఛానల్ని కానీ కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా? లేచకుండా టాపిక్లోకి వెళ్తే ఈరోజు ఐచర్ 380 బండి అనమాట. 380 బండి సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే చేస్తున్నారు. మోడల్ చూసుకుంటే 2019 మోడల్ అనమాట. 2019లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 6 సంవత్సరాలు వెనకమల్ల బండి అనమాట. 5.5 లేదు 6 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ యొక్క మోడల్ అంటే వెహికల్ యొక్క పేపర్లు చెక్ చేసుకుంటే 2019లో ఏ నెలలో తీసుకున్నారు అనేది కానీ చెక్ చేసుకుంటే మాత్రం మనకి 5.5 సంవత్సరం నుంచి 6 సంవత్సరాల లోపు అయితే ఉంటుందన్నమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అవుతుందన్నమాట. వెహికల్ యొక్క రిపేర్ అయితే ఏమీ లేదనమాట. 100% ఒరిజినల్ కండిషన్లు అయితే ఉన్నాయి. అలాగే వెహికల్ యొక్క టైర్లు చూసుకుంటే మనకి 30% దాకా అయితే ఉన్నాయి అనమాట. 30% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ కొనాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. వెహికల్ యొక్క టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి కానీ, అలాగే ఇంజిన్ యొక్క సౌండ్ చెక్ చేసుకోవడానికి కానీ, ఇంజిన్ సౌండ్ చెక్ చేసుకోవడం కానీ, ఇంజిన్లో ఏమైనా రిపేర్స్ ఉన్నాయో లేవా అనేది మీరు ఒక మెకానిక్ కూడా అయితే చూపించుకోండి. టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. షోరూంలో చెక్ చేసుకోండి. మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా వెహికల్ అనేది చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే 3053 గంటలు అయితే తిరిగిందనమాట. 3053 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగిందని ఓనర్ అయితే చెప్తున్నారు. రీడింగ్ కూడా 100% జెన్యూన్ కండిషన్ అవుతుందన్నమాట. ఎలాంటి రిపేర్ అయితే లేదు. వెహికల్ అయితే 100% ఒరిజినల్ కండిషన్ అవుతుంది. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 3 లక్షలు అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. ఈ 3 లక్షలు అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్స్ మన సబ్స్క్రైబర్స్ జెన్యూన్గా కొనాలి, సెకండ్ హ్యాండ్లో మంచి వెహికల్ కావాలనుకుంటేనే మాత్రమే వెళ్ళండి ఓనర్ దగ్గరికి. వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు మాత్రమే ఓనర్తో మాట్లాడండి. టైం పాస్ కోసం అయితే అసలు కాల్స్ అయితే చేయమాకండి. ఓకేనా? వెహికల్ అయితే 100% ఒరిజినల్ కండిషన్ అవుతుందన్నమాట. 3 లక్షల కన్నా తక్కువ ప్రైస్కి అయితే మీకైతే వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ మంగళగిరి అనే మండలంలో మంగళగిరి అనే సిటీ అవుతుందన్నమాట. వెహికల్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. మంగళగిరి చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఓనర్తో మాట్లాడండి. గుంటూరు డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి.